సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, నిన్న ఎస్ఎస్సి జీడీ ఆన్సర్కి అయితే రిలీజ్ అయింది కదా. సో దాంట్లో నేను రిలీజ్ అయినట్టు ఒక వీడియో చేశాను. చాలా మంది కమెంట్స్ చేశారనమాట. సో దాంట్లో కమెంట్స్లో ఏంటంటే కొందరు 100+ మార్క్స్ వచ్చాయన్నమాట. సో దానికోసం మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ మార్క్స్ చాలా కమెంట్స్ చూశాను కదా. సో దానికోసం అయితే మాత్రం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో yes, let's get into today's content. So guys, first of all, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే మాత్రం రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో మనం ప్రస్తుతం అయితే బీహార్ కిషన్గంజ్ ఏరియాలో ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ వీక్ సండే అనేది నేను ఫిజికల్ కోసం నేను ఎలా పరిగెట్టాలి ఏంటి అనే దాని ఇంపార్టెంట్ టిప్స్ అనేది మాత్రం చెప్తాను. సో ఆ వీడియో అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వదు. అండ్ ప్రీవియస్ పోలీస్ సెలక్షన్ రిలేటెడ్ వీడియోస్లో ఒక 100 పైగా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. మీకు టైం ఉన్నప్పుడు సరదాగా వీడియోస్ వెళ్ళి చూడండి. సో దట్ మీ సీనియర్స్ బ్యాచ్ అంటే 2018, 2021, 2023 బ్యాచ్లో ఏదైతే ఉంది కదా, వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఫ్రెండ్స్. మరీ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి నేను ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో ఉన్నాను అనమాట. సో అందుకనే అందరు మిస్టేక్స్ చేసినవన్నీ నాకు క్లియర్గా తెలుసు. అండ్ నా ఛానల్లో కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ మిస్టేక్స్ అయితే మాత్రం కొత్తగా వచ్చే మీ బ్యాచ్ స్టూడెంట్స్ అయితే మాత్రం ఎవ్వరూ చేయకూడదు. అండ్ హ్యాపీ సక్సెస్ఫుల్గా జాబ్ కొట్టాలని నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో yes, లెట్స్ గెట్ ఇంటూ టుడేస్ కట్ ఆఫ్ అనాలిసిస్. సో కట్ ఆఫ్ అనాలిసిస్ వెళ్ళే ముందు నేను మన ఛానల్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్, ఎందుకంటే ఎక్కువ నాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి రిప్లై వచ్చాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కట్ ఆఫ్ అనాలిసిస్ కమ్యూనిటీ ట్యాబ్లోని క్లియర్గా ఎన్నెన్ని మార్క్స్కి ఏంటంటే కేటగిరీకి ఓబీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఈ అన్నిటికీ మేల్, ఫిమేల్, జనరల్ డిస్ట్రిక్ట్, నక్సల్ డిస్ట్రిక్ట్ క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి ఆల్మోస్ట్ నేను అనాలిసిస్ అన్ని మార్క్స్ అనాలిసిస్ క్లియర్గా పెట్టాను. దాంట్లో మీరు ఓట్ అయితే వేయండి. మీరు ఓట్ వేస్తే డెఫినెట్లీ నాకు తెలుస్తుంది ఎవరు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఏంటి, ఏ కేటగిరీ ఎలా ఉందో తెలుస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 కంటే ఎక్కువ 95 to 100 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. సో మీకు మ్యాక్సిమం పక్కా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు ఫిజికల్ పాస్ అయ్యి మెడికల్ పాస్ అవుతే మాత్రం. చాలామంది ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఫిజికల్లో నెగ్లెక్ట్ చేసి ఫిజికల్లో జాబ్ పోగొట్టుకుంటారండి. సో మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. ఫిజికల్ అయితే మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. 45 డేస్లో ఈజీగా 5K అండ్ అమ్మాయిలకి 1600 45 డేస్లో ఈజీగా మీరు పరిగెట్టవచ్చు. బట్ హార్డ్ స్కెడ్యూల్, మంచి స్కెడ్యూల్ ఫాలో అవ్వాలి. మంచి కోచ్ దగ్గర ఉండాలన్నమాట. నా వీడియోస్ మీరు ఫాలో అవుతే పక్కా నేను చెప్పిన స్కెడ్యూల్ ఫాలో అవుతే పక్కా నేను చెప్తున్నాను. మీరు ఆ టైమింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీ టైం అయితే మాత్రం డెఫినెట్లీ యూ విల్ క్వాలిఫై. లేదా మీరు నా దగ్గరే ప్రాక్టీస్ చేయాలి, నా స్టూడెంట్స్తోనే ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, కృష్ణా గ్రౌండ్స్ అవ్వచ్చు, లేకపోతే సిఎస్ఎఫ్ గ్రౌండ్స్ అవ్వచ్చు, ఎక్కడైనా నేను చెప్తున్నాను. నేను స్కెడ్యూల్ అనేది ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మా స్టూడెంట్స్తో కలిసి మీరు డైరెక్ట్లీ ప్రాక్టీస్ చేయవచ్చు. అమ్మాయిలకు కూడా చెప్తున్నాను, మా స్టూడెంట్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి అమ్మాయి. ఎందుకంటే ప్రతి రిక్రూట్మెంట్ నుంచి మినిమం ఒక 3 నుంచి 4 అమ్మాయిలు నా బ్యాచ్ నుంచి అయితే డెఫినెట్లీ ఉంటారనమాట. నా సబ్స్క్రైబర్స్ కూడా అవ్వచ్చు, నా దగ్గర నుంచి టిప్స్ తీసుకున్నారు అవ్వచ్చు. లాస్ట్ టైం ఒక అమ్మాయి టౌన్ ఆనందపురం నుంచి వీక్లీ వన్స్ వచ్చేది అనమాట స్టీల్ ప్లాంట్. అమ్మాయి ఆల్మోస్ట్ ఏంటి ఇప్పుడు సిఎస్ఎఫ్లో సర్వ్ చేస్తుంది, ట్రైనింగ్లో ఉందన్నమాట చెన్నైలోనే. సో అలాగా అంటే ఎక్కడైనా మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. బట్ మనస్ఫూర్తిగా ప్రాక్టీస్ చేయాలి. టిప్స్ అనేవి కోచ్ ఇచ్చే టిప్స్ అనేవి ఫాలో అవుతే మాత్రం డెఫినెట్లీ యూ గైస్ కెన్ ఈజీలీ క్వాలిఫై ఫర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ డిఎంఈ కూడా వెళ్తారండి నెక్స్ట్ లెవెల్. సో 195+ వచ్చిన వాళ్ళు అన్ని కేటగిరీస్ చెప్తున్నానండి. అందరికీ మీరు హ్యాపీగా బేఫికర్గా కూర్చోవచ్చు. అండ్ ఎందుకంటే ఇంకా నార్మలైజేషన్ ఉందండి. చాలామంది 50 వచ్చాయన్నా, 60 వచ్చాయన్నా, 45 వచ్చాయన్నా అని చాలామంది కమెంట్ చేశారనమాట. సో నార్మలైజేషన్ ఎలా కీ రోల్ ప్లే చేస్తుందంటే, మీకు ఆ రోజు పేపర్ కష్టం ఉంది, అందరు క్యాండిడేట్స్కి కూడా అలాగే వస్తే దెన్ నార్మలైజేషన్లో ఒక్కోసారి 10 to 20 మార్క్స్ కూడా ప్లస్ అయిపోతాయండి. ఒక్కోసారి 1 మార్కే ప్లస్ అవుతుంది అనమాట. సో చెప్పుకోలేం మన నార్మలైజేషన్ ఆ రోజు డిపెండింగ్ ఆన్ పేపర్ కష్టమైన లెవెల్ బట్టి అయితే నార్మలైజేషన్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో హవెవర్ 60 మీరు దాటిన ఏ కేటగిరీ అయినా 60 దాటినట్టయితే, అంటే జనరల్ అయితే మరి 60 అని కాదు 70, 75 అయితే సేఫ్ స్కోర్ నన్ను అడిగితే జనరల్ అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ కోసమే చెప్తున్నానండి. మీ ప్రెజెంట్ స్కోర్ 60 దాటినట్లయితే మాత్రం మీరు గ్రౌండ్ అయితే మాత్రం ఏ కేటగిరీ అయినా మీరు రన్నింగ్ అనేది స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే నార్మలైజేషన్ కాన్సెప్ట్ అనేది మన దగ్గర ఉంది కాబట్టి, ఓకేనా. సో గ్రౌండ్ అయితే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఆ పోలింగ్ ఏదైతే కండక్ట్ చేశారో పోలింగ్లో ప్రతి క్యాండిడేట్ కూడా ఓట్ వేయాలని నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో మీరు చేయవలసింది ఏంటంటే మన వీడియోని ఎంత వీలైతే అంత మీ ఫ్రెండ్స్కి అండ్ ఈ యూనిఫామ్ జాబ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషల్లీ ఎస్ఎస్సి జీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం డెఫినెట్లీ ఫార్వర్డ్ చేయండి. సో దట్ ఇట్ విల్ మనకే హెల్ప్ అవుతుంది. అనాలిసిస్ చేయడం నాకు ఇంకా ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే నా టైం ఇన్వెస్ట్ చేసి నేను ఎంత వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే మీకోసమే. ఎందుకంటే మీకు ఒక గైడెన్స్ దొరుకుతుందండి. గైడెన్స్ చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయండి, దాంట్లో పర్ఫెక్ట్గా గైడెన్స్ చెప్పిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో దాంతో ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను కాబట్టి మన ఛానల్ మీరు ఫాలో అవుతే పక్కా జాబ్ పడతారు. అలానే వేరే ఛానల్స్ కోసం నేను ఏం మాట్లాడలేదు. ఏ ఛానల్ అయినా మన మంచి కోసం
కోసం చెప్తుంది. బట్ ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మాత్రం మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మాత్రం మోర్ దెన్ 100 వీడియోస్ అయితే మాత్రం క్లియర్గా ఉంటాయన్నమాట. అండ్ అమ్మాయిలకి ఎస్పెషల్లీ చెప్తున్నాను, అమ్మాయిలకి అయితే మాత్రం నేను చెప్పే ఇన్పుట్స్ 100% మీరు ఫాలో అవుతే పక్కా యూనిఫామ్ మీరు జాబ్ ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. బట్ మీరు అంతే ఫాలో అవ్వాలి, అంతే కష్టపడాలన్నమాట. సో మీరు చేయవలసింది ఏంటంటే, మీరు 60 దాటింది, అమ్మాయిలకు కూడా 50 దాటిందంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ప్రాక్టీస్ అండి. ఏ కేటగిరీ అయినా, ఒకవేళ జనరల్ అయితే ఆబ్వియస్లీ ఎక్కువే ఉండాలంటే 70-80+ ఉండాలన్నమాట. బట్ హౌవర్ ప్రాక్టీస్ చేయండి. నార్మలైజేషన్లో బై గాడ్స్ గ్రేస్ మీకు తక్కువ మార్కులు వచ్చినా, ఎక్కువ మార్కులు 15 మార్క్స్ అలా కలిసి అనుకోండి, మీరు ఫిజికల్కి అయితే మాత్రం క్వాలిఫై అయిపోతారు. దాని తర్వాత మళ్ళీ డిఎంఈకి సపరేట్ కట్ ఆఫ్ అయితే మాత్రం ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ కష్టం అవుతుంది. బట్ ఎడ్జ్లో ఉన్నారు కాబట్టి మరి ఏం చేయలేం మనం. సో హోప్ ఫర్ ది బెస్ట్, అందుకనే చెప్తున్నాను. ఇప్పుడైతే మాత్రం ఫిజికల్ ఇప్పటికీ చాలామంది స్టార్ట్ చేయలేదు. ఇప్పటికీ స్టార్ట్ చేయకపోతే సడన్గా మీరు 45 డేస్ తర్వాత పరిగెట్టాలి అనుకుంటే మాత్రం పరిగెట్టలేదండి, ఓడిపోతారు చెప్తున్నాను ముందే. సో డోంట్ నెగ్లెక్ట్ అండి, ఫిజికల్ స్టార్ట్ చేయండి. మీకు షూస్ కోసం అవ్వచ్చు, ఈ పెయిన్స్ కోసం అవ్వచ్చు, ఏంటి డైట్ ఏం తీసుకోవాలి, స్కెడ్యూల్ ఏం చేయాలి, అదైతే మాత్రం నేను వీడియో చేస్తాను. ఆ వీడియో అయితే మాత్రం వెయిట్ చేయండి. ఎవ్రీ వీక్ అలా 2 డేస్కి 3 డేస్కి ఒక వీడియో అయితే మాత్రం కన్ఫర్మ్ అప్లోడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి నన్ను. మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ నాతో మాట్లాడాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ టెక్స్ట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో ఫాలో అవ్వండి, జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మనం పోల్ కోసం చూద్దాం. కమ్యూనిటీ ట్యాబ్ అని ఉంది కదా, కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్తే క్లియర్గా ఆంధ్రప్రదేశ్, ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ డిస్ట్రిక్ట్, నక్సల్ డిస్ట్రిక్ట్స్, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరితో కూడా నేను పర్టికులర్ కేటగిరీ వైజ్ నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. సో మీరు ఎంత వీలైతే అంత ఓట్లు చేసి మన ఛానల్ కొద్దిగా వైరల్ చేస్తే కట్ ఆఫ్ అనాలిసిస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో మర్చిపోకుండా ఛానల్ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఓట్స్ వేయండి, కమెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి.